అధికారం మీడియాతో పాటు జనాలను ఎడ్యుకేట్ కానికుండా మతాన్ని, దేవుడిని, కులాన్ని కావలసినంతగా జనాల మీద వాడి ప్రయోగించి వాళ్ళకి అవసరమైన దాని దిశగా వాళ్ళని ఆలోచించకుండా చేసి మనకు అవసరమైనట్లు వాళ్ళ మైండ్లను ట్యూన్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉంటే ఏ విధంగా అధికారంలోకి రావచ్చో చాలా సంవత్సరాల నుంచి బీజేపీ నిరూపిస్తూనే ఉంది. వాళ్ళు చెప్పే మాటలకు చేతలకు ఎక్కడా సంబంధం ఉండదు, పొంతనే ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి పరులకు మా పార్టీలో చోటే ఉండదు అని గొప్ప గొప్పగా ప్రకటించారు. అవినీతి పరులందరినీ ఆ పార్టీలో చేర్చుకొని అదే కదా ఆ బీజేపీలో చేరగానే వాషింగ్ పౌడర్ నిర్మా క్లీన్ అయిపోతారు అని. అది ఎప్పుడో మొదలైంది ఆ ప్రాసెస్. కానీ తాజాగా ఇప్పటి వరకు కూడా ఎంతమంది ఈడీ సిబిఐ కేసులు వీళ్ళే పంపిస్తారు, మళ్ళీ బీజేపీలో చేరగానే అవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. మొన్నటికి మొన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీగా ఉండే కదా ఒక ఆయన, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఆ ఓనరు అశోక్ మిట్టల్, ఆయన మీద ఒక సిబిఐ ఈడీ వీళ్ళందరూ వెళ్ళారు, సెర్చ్ చేశారు. వాళ్ళ చేతిలో ఉన్న మొత్తం మీడియా అవినీతి పరుడన్నారు, రకరకాలుగా ప్రచారం చేశారు. వారం తిరక్కముందే ఆయనకు జెండా కప్పేశారు, బీజేపీ జెండా కప్పేసింది. ఆయన బీజేపీలోకి వచ్చారు వారం తిరక్కముందే. అండ్ నిన్నటికి నిన్న తాజాగా కూడా అది పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అరాచకం చేసింది, అక్రమాలు చేశారు. అసలు తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఎవ్వరికి కూడా మా పార్టీలో చోటే ఉండదు అని చెప్పి అన్నారు. అండ్ నిన్న ఏం చేశారు, పొద్దున కూడా తృణమూల్ కాంగ్రెస్ నుంచి కొందరు నేతలను తీసుకొని వాళ్ళకి రాజ్యసభ ఏమంటారు ఎన్నికలకు సంబంధించి ఉప ఎన్నికలకు సంబంధించి ఒక షెడ్యూల్ వచ్చింది. రాజ్యసభ ఉప ఎన్నికలకు సంబంధించి బెంగాల్లో 3 స్థానాలు ఏమో రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ పడింది. అవి తృణమూల్ కాంగ్రెస్లో నుంచి వచ్చిన వాళ్లకు బీజేపీ టికెట్లు ఇవ్వబోతుంది అని కొన్ని మీడియాలో వార్తలు వస్తే అవి అబద్ధం. అసలు మేము టీఎంసీలో ఉన్న వాళ్ళని ఎవరిని చేర్చుకోమని చెప్పి నిన్న కూడా బీజేపీ నేతలు ప్రకటించారు. తీరా కట్ చేస్తే రాత్రి అయ్యేసరికి పశ్చిమ బెంగాల్లో 3 ఉప ఎన్నికలకు సంబంధించి రాజ్యసభ అభ్యర్థులుగా బీజేపీ ముగ్గురిని ప్రకటించింది. 3 టీఎంసీ వాళ్ళనే ప్రకటించింది. టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన వాళ్ళు ఎవరెవరు? సుఖేందు శేఖర్ రే ఒకరు, సుస్మితా దేవాని, ప్రకాష్ చికా బరైక్, వీళ్ళు 3. ఈ సుఖేందు శేఖర్ రే అని అతను 2012 నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరఫున రాజ్యసభ ఎంపీగానే ఉన్నారట. సుస్మితా దేవ్ అని ఆమె అస్సాం నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరఫున రాజ్యసభ ఎంపీ అట. ప్రకాష్ చికా బరైక్ 2023లో రాజ్యసభకి వెళ్ళిందట, ఆయన తృణమూల్ కాంగ్రెస్ నుంచే ఉన్నారట. ఈ 3 ఇప్పుడు బీజేపీలో చేరారు. మళ్ళీ ఆ 3నే బీజేపీ రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించింది. ఎంత హైలైట్ చూడండి. అసలు అటువంటి వాళ్ళకి వాళ్ళు ఏదైతే చెబితే దానికి పూర్తిగా విభిన్నంగా చేయడం ఆ పార్టీ స్పెషల్. అవినీతి పనులకు చోటు లేదంటారు, మొత్తం వాళ్ళకే జెండా కండువాలు కప్పేస్తారు. వాళ్ళ దేశం విడిచి పారిపోయినా ఇంకా అది పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు. సిబిఐ ఈడీ కేసులు వాళ్ళు వెళ్తున్నారు అంటే ఒక పార్టీని చీల్చాలి, లేదా ఒకరు బీజేపీలోకి రావాలి, లేదా ఒక వ్యాపారస్తుడు, బీజేపీ వ్యాపారస్తులు ఉన్నారు కదా దేశంలో, వాళ్ళ వ్యాపారాలు అమ్మేయాలి. ఇంతకు తప్ప ఇంకా ఈ సిబిఐ ఈడీ మరో దానికి ఖచ్చితంగా పోరు. వీళ్ళ పనంతా అదే అయిపోయింది. భలే గమ్మత్తయ్యా నిజంగా. నిన్న పొద్దునే చెప్పారు టీఎంసీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వమని. రాత్రి అయ్యేసరికి మొత్తం టీఎంసీలో వచ్చిన వాళ్ళకి ఇచ్చేసారు. తోపులు అంతే.